నిర్మించి ఇవ్వాలని చెప్పేసి నిన్నటి నుండి అనగా 3 రోజుల పాటు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. మరి యొక్క కార్యక్రమానికి మద్దతుగా అందరూ కూడా వచ్చి మాకు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం మేము వేల ఎకరాలు మేము భూ కబ్జాలు చేయలేదు. లేకుంటే మేమేమో ఎకరాలు ప్రభుత్వం కొని మాకు ఇవ్వండి అడగడం లేదు. ఉన్న ప్రభుత్వ భూమిని మా మాదిరైనటువంటి మా పేదలకు నిరుపేద పేదలకు మరి గుత్తి మండలంలో ఇప్పుడు గుత్తి పట్టణానికి వచ్చి వలస వచ్చి పల్లెల నుంచి ఇక్కడ హోటల్స్లోన అలాగే మాల్స్లలోన ఇలాగ బేల్దారి పని ఇవన్నీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నా దళిత బిడ్డలు, నా మాదిగ బిడ్డలు. మరి వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, మరి చదువుకోవడానికి కూడా చదువు లేని పరిస్థితి, దూరాభారం రావాలంటే ఇబ్బందిగా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, గుత్తి మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డలకు, మాదిగ సోదరులకు అందరికీ కూడా గుత్తి మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పట్టాలు మంజూరు చేసి, అలాగే గవర్నమెంట్ పేదలకు మేము ఎంతో న్యాయం చేస్తాం, పేదల పార్టీ మాది అంటూ చెప్తా ఉంది. మరి మాకు పార్టీల మీద నమ్మకం లేదు, ఏ పార్టీ మీద మాకు నమ్మకం లేదు. ఎన్ని పార్టీలు వచ్చినా మా తలరాతలు మాత్రం మారడం లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో పట్టాలు మంజూరు చేయని ఎడల ఈ యొక్క కార్యక్రమం తీవ్ర ఉధృతం చేస్తాం. మరి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా జాతి బిడ్డలు మా వెనుక ఉన్నారు, వారికి కూడా ఎందుకంటే ఎకరాల భూములు వాళ్ళకేం లేవు, కేవలం 2 సెంట్ల భూమి కేటాయించి మాకు ఇంటి పట్టాలు మంజూరు చేసి వాటిలో గృహాలు నిర్మించే వాళ్ళని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, మరి రేపు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.